చదువుతున్నటువంటి గూగులోతు శ్రీదేవి అనే విద్యార్థి నిన్న రాత్రి క్యాంపస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి మృతిపైన అటు తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదు. అటు కాలేజీ యాజమాన్యం పోస్ట్ మార్టంకు డైరెక్ట్గా తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే మేనేజ్మెంట్ ఒత్తిడే తన కూతురు చావు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కూతురు బాగా చదువుతోంది, ఎందుకు చనిపోయిందో తెలియనిదంటున్నారు తండ్రి. ఇక ఎంజీఎం మార్చిని దగ్గరికి తల్లిదండ్రులు వెళ్లి ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాలేజీ యాజమాన్యం అటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఆవిడ పూర్తిగా మరణించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. ఎంజీఎం హాస్పిటల్ తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే చాలా బాగా చదివే విద్యార్థిని తన కూతురు అయినప్పటికీ ఎందుకు జరిగిందనే విషయం పైన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలు కూడా వెళ్లి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతున్నారు. శ్రీదేవి మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా యాజమాన్యాన్ని పలు విధాలుగా డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపుగా కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే ఇదంతా జరిగిందంటూ కూడా పక్కాగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా బాగా చదివే విద్యార్థిని ఏ సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకుంటుంది, కేవలం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడం వల్లే తన కూతురు చనిపోయిందంటూ తండ్రి మాట్లాడుకుంటున్నారు. ఒకసారి కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు, బంధువులు, తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విద్యార్థి ఆత్మహత్యకి కారణం పక్కగా కాలేజీ యాజమాన్యం అంటే ఆరోపిస్తున్నారు. చాలా బాగా చదివేటువంటి తన కూతురు ఎందుకు ఏం సమస్య వచ్చిందని మరణిస్తుంది. ఒకవేళ అనారోగ్య కారణం అని చెప్పి పదే ప్రిన్సిపల్ కానీ కాలేజ్ యాజమాన్యం చెప్పినప్పటికీ ఒకవేళ నిజంగానే అనారోగ్య కారణం అయితే నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, మరణించే వరకు ఎందుకు చూసారు, ఇది ముమ్మాటికి కాలేజీ యాజమాన్యం ఆత్మ చేసినటువంటి హత్యే అన్నట్టుగా వారంతా కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి ఆ విద్యార్థిని తల్లిదండ్రి మాట్లాడారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు జుమిలా సార్, మాది మైబాద్ జిల్లా నీలగిరి మండలం. నేను ఏకేశీలా కాలం మా బుజ్జి ఏం చేసిన చదువుకోవాల్సి నేను బీజే పుట్టినవి, నేను పెద్దోని పెద్ద పుట్టినా నేను. అయితే సారు లక్షల ఫీజు తీసుకున్నాడు కదా, అక్కడ తీసుకుని మా బుజ్జి చదువుకుని తోలిపోతే ఆ ఫీజు వచ్చి పెట్టలేదో ఏమో జరిగిందో నాకు తెలియలే, నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇంతవరకు నాకు ఈ బుజ్జికి ఇట్లా జ్వరం వస్తుంది, ఇది రోగవత్త నాకు చెప్పలే. రోగవత్త నా బిడ్డ నేను మంచిగా బాగు చేయించుకున్నాను. అయితే సరే మా బిడ్డకు బిత్తి రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో చూపెడుతున్నాను. ఉరి పెట్టి చంపి ఎక్కడ ఏ చీరలు వేసిండో, ఏ కుంటలు వేసిండో రాత్రి 2 గంటలకు సిఐ సార్ చెప్పిండు నాకు. నా పేరెంట్స్కు నాకు ఇంతరా ఫోన్ చేయలేదు. మా పెద్ద బుజ్జికి సంగర్లట అక్కడ చెప్పిండు సిఐ సారు. ఇంతవరకు తీర్పు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏ దేశంలో పెట్టిండు, ఎక్కడ చంపిండు నాకు తెలియదు. అక్కడ ఎవడో చెప్తే అక్కడ ఎంజీలో పోయినాం. ఎంజీలో పోతే ఎవడు మమ్మల్ని గెంటేసిండు, ఈడ గెంటేస్తాడు, అక్కడ పోతే ఆడ గెంటేస్తాడు. నాకు న్యాయం చేయాలి, నేను ఫీజు అన్నీ కట్టేసిన, నాకు ఒకటే న్యాయం చేయాలి. నా బిడ్డ ఎట్లా చేస్తుందో అందరికీ జరగదు, న్యాయం జరగదు, నా బిడ్డకు న్యాయం జరగదు. అందరు వరంగల్ జిల్లాలో ఏకశీల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని గూగులోతు శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. అయితే కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే డైరెక్ట్గా ఎంజీఎం మార్చురీకి తరలించినట్టు తెలుస్తోంది. కనీసం తమ కూతురు ఈ రకంగా చేసుకున్న విషయం సమాచారం ఇవ్వకుండా చేశారంటే ఇది వాటికి కాలేజీ యాజమాన్యం చేసినటువంటి హత్యగానే భావించాల్సి ఉంటుందంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ఈ రకంగా చాలా బాగా చదువుకునే బిడ్డ తను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకంగా అనాలోచితంగా ఆత్మహత్య చేసుకునే ప్రసక్తే ఉండదు. కాలేజీ యాజమాన్యమే తనకి ఉరివేసి చంపేసి ఈ రకంగా చేసింది అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపుగా శ్రీదేవిని ఈ రకంగా డైరెక్ట్గా మార్చురీకి తరలించడం ఏంటి, కనీసం తను ఈ పరిస్థితిలో ఉందని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సింది పోకుండా డైరెక్ట్గా మార్చురీకి తరలించడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఏకశిలా కాలేజీ దగ్గర నిరసన తెలుపుతున్నారు, ధర్నా చేపడుతున్నారు. ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి మరణానికి కారణం ఏకశిల యాజమాన్యమైనట్టుగా
వారంతా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. డైరెక్ట్గా మార్చిరికి తరలించడం ఏంటి? అయితే విద్యార్థికి సంబంధించి తల్లిదండ్రులు అడిగినప్పుడు కూడా అనారోగ్య బారిన పడ్డారు, అందుకే తాను అనారోగ్య బారిన పడిపోయి ఈ రకంగా చేస్తున్నారట్టుగా అసంబద్ధంగా సమాధానం చెప్తోంది కాలేజీ యాజమాన్యం అంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిజంగా అనారోగ్య సమస్య అయితే నాకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సింది, మీరు కనుక సరి చేయలేకపోతే నా కూతుర్ని మంచి హాస్పిటల్ తీసుకువెళ్ళి చికిత్స చేయించేవాడిని, అనారోగ్యం ఉన్నటువంటి నా కూతుర్ని బాగు చేసుకునేవాడిని. కానీ మీరు ఎందుకు ఇలా చేశారు? నా కూతురి మరణానికి కారణం మీరే అంటూ కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ అక్కడ కాలేజీ విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేపడుతున్న నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాలు చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఏకశిల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి గూగులోతు శ్రీదేవి అనే విద్యార్థి నిన్న రాత్రి క్యాంపస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి మృతిపైన అటు తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదు, అటు కాలేజీ యాజమాన్యం పోస్ట్ మార్టంకు డైరెక్ట్గా తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే మేనేజ్మెంట్ ఒత్తిడే తన కూతురు చావు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కూతురు బాగా చదువుతోంది, ఎందుకు చనిపోయిందో తెలియనిదంటున్నారు తండ్రి. ఇక ఎంజీఎం మార్చిని దగ్గరికి తల్లిదండ్రులు వెళ్లి ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాలేజీ యాజమాన్యం అటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు, కనీసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఆవిడ పూర్తిగా మరణించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. ఎంజీఎం హాస్పిటల్ తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే చాలా బాగా చదివే విద్యార్థిని తన కూతురు అయినప్పటికీ ఎందుకు జరిగిందనే విషయం పైన ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలు కూడా వెళ్లి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతున్నారు. శ్రీదేవి మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా యాజమాన్యాన్ని పలు విధాలుగా డిమాండ్ చేస్తున్నాయి, విద్యార్థినికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపుగా కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే ఇదంతా జరిగిందంటూ కూడా పక్కాగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా బాగా చదివే విద్యార్థిని ఏ సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకుంటుంది, కేవలం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడం వల్లే తన కూతురు చనిపోయిందంటూ తండ్రి మాట్లాడుకుంటున్నారు. ఒకసారి కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు, బంధువులు, తల్లిదండ్రులు అంతా కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విద్యార్థి ఆత్మహత్యకి కారణం పక్కగా కాలేజీ యాజమాన్యం అంటే ఆరోపిస్తున్నారు. చాలా బాగా చదివేటువంటి తన కూతురు ఎందుకు ఏం సమస్య వచ్చిందని మరణిస్తుంది. ఒకవేళ అనారోగ్య కారణం అని చెప్పి పదే పదే ప్రిన్సిపల్ కానీ కాలేజ్ యాజమాన్యం చెప్పినప్పటికీ ఒకవేళ నిజంగానే అనారోగ్య కారణం అయితే నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, మరణించే వరకు ఎందుకు చూసారు, ఇది ముమ్మాటికి కాలేజీ యాజమాన్యం ఆత్మ చేసినటువంటి హత్యే అన్నట్టుగా వారంతా కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి ఆ విద్యార్థిని తల్లిదండ్రి మాట్లాడారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు జుమ్మిలా సార్, మాది మైబాద్ జిల్లా నీలగిరి మండలం. నేను ఏకశిల కాలంలో మా బుజ్జి ఏం చేసిన చదువుకోని చూసిన నేను బీజే పుట్టినవి, నేను పెద్దోని ఏదో పుట్టా నేను. అయితే సారు లక్షల ఫీజు తీసుకున్నాను అక్కడ తీసుకుని మా బుజ్జి చదువుకుని తోలిపోతే ఆ ఫీజు వచ్చి పెట్టలేదో ఏమో జరిగిందో నాకు తెలియలే, నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇంతవరకు నాకు ఈ బుజ్జికి ఇట్లా జ్వరం వస్తుంది, ఇది రోగొత్త నాకు చెప్పలే. రోగొత్త నా బిడ్డ నేను మంచిగా బాగు చేయించుకున్నాను. అయితే సరే మా బిడ్డకు బిత్తి రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో చూపెడుతున్నాను. ఉరి పెట్టి చంపి ఎక్కడ ఏ చీరలు వేసిండో, ఏ కుంటలు వేసిండో రాత్రి 2 గంటలకు సిఐ సార్ చెప్పిండు నాకు. నా పేరెంట్స్కు నాకు ఇంతరా ఫోన్ చేయలేదు. మా పెద్ద బుజ్జికి సంగర్లట అక్కడ చెప్పిండు సిఐ సారు. ఇంతవరకు తిరుపతి సారు నా బిడ్డకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏ దేశంలో పెట్టిండు, ఎక్కడ చంపిండు నాకు తెలుస్తలేదు. అక్కడ ఎవడో చెప్తే అక్కడ ఎంజీలో పోయినాం. ఎంజీలో పోతే ఎవడు మమ్మల్ని గెంటేసిండు, ఈడ గెంటేస్తాడు.
అక్కడ పోతే ఆడ గెలిస్తాను. నాకు న్యాయం చేయాలి. నేను ఫీజు అన్ని కట్టేసిన, నాకు ఒకటే న్యాయం చేయాలి. నా బిడ్డ ఎట్లా చేస్తుందో అందరికీ జరగదు, న్యాయం జరగదు, నా బిడ్డకు న్యాయం జరగదు. అందరు వరంగల్ జిల్లాలో ఏకశీల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని గూగుల్తో శ్రీదేవి ఆత్మహత్య చేసుకుంది. అయితే కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే డైరెక్ట్గా ఎంజీఎం మార్చురీకి తరలించినట్టు తెలుస్తోంది. కనీసం తమ కూతురు ఈ రకంగా చేసుకున్న విషయం సమాచారం ఇవ్వకుండా చేశారంటే ఇది వాటికి కాలేజీ యాజమాన్యం చేసినటువంటి హత్యగానే భావించాల్సి ఉంటుందంటూ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ఈ రకంగా చాలా బాగా చదువుకునే బిడ్డ తను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకంగా అనాలోచితంగా ఆత్మహత్య చేసుకునే ప్రసక్తే ఉండదు. కాలేజీ యాజమాన్యమే తనకి ఉరివేసి చంపేసి ఈ రకంగా చేసింది అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపుగా శ్రీదేవిని ఈ రకంగా డైరెక్ట్గా మార్చురీకి తరలించడం ఏంటి, కనీసం తను ఈ పరిస్థితిలో ఉందని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సింది పోకుండా డైరెక్ట్గా మార్చురీకి తరలించడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఏకశిల కాలేజీ దగ్గర నిరసన తెలుపుతున్నారు, ధర్నా చేపడుతున్నారు. ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవి మరణానికి కారణం ఆ ఏకశిల యాజమాన్యమైనట్టుగా వారంతా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. డైరెక్ట్గా మార్చురీకి తరలించడం ఏంటి, అయితే విద్యార్థికి సంబంధించి తల్లిదండ్రులు అడిగినప్పుడు కూడా అనారోగ్య బారిన పడ్డారు, అందుకే తాను అనారోగ్య బారిన పడిపోయి ఈ రకంగా చేస్తున్నట్టుగా అసంబద్ధంగా సమాధానం చెప్తోంది కాలేజీ యాజమాన్యం అంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిజంగా అనారోగ్య సమస్య అయితే నాకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సింది, మీరు కనుక సరిచేయలేకపోతే నా కూతుర్ని మంచి హాస్పిటల్ తీసుకువెళ్ళి నేను చికిత్స చేయించేవాడిని, అనారోగ్యం ఉన్నటువంటి నా కూతుర్ని బాగు చేసుకునేవాడిని, కానీ మీరు ఎందుకు ఇలా చేశారు, నా కూతురి మరణానికి కారణం మీరే అంటూ కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ అక్కడ కాలేజీ విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేపడుతున్న నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాలు చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఏకశిల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి గూగుల్తో శ్రీదేవి అనే విద్యార్థి నిన్న రాత్రి క్యాంపస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి మృతిపైన అటు తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదు, అటు కాలేజీ యాజమాన్యం పోస్ట్ మార్టంకు డైరెక్ట్గా తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే మేనేజ్మెంట్ ఒత్తిడే తన కూతురు చావు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కూతురు బాగా చదువుతోంది, ఎందుకు చనిపోయిందో తెలియనిదంటున్నారు తండ్రి. ఇక ఎంజీఎం మార్చిరి దగ్గరికి తల్లిదండ్రులు వెళ్లి ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాలేజీ యాజమాన్యం అటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు, కనీసం ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఆవిడ పూర్తిగా మరణించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. ఎంజీఎం హాస్పిటల్ తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే చాలా బాగా చదివే విద్యార్థిని తన కూతురు అయినప్పటికీ ఎందుకు జరిగిందనే విషయం పైన ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థి సంఘాల ఇతరులు కూడా వెళ్లి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతున్నారు. శ్రీదేవి మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.